హాయ్ అండి, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని అయితే కోరుకుంటున్నాను. ఏమీ లేదండి, మీషోలో శారీ తీసుకున్నాను, మీకు అది చూపిద్దామని వీడియో తీస్తుంది అనమాట అండి. ఎందుకంత పర్టికులర్గా చూపిస్తాను మీషోలో శారీ అని అంటే, నిజంగా నేను అసలు బుక్ చేసుకోవటాలు, అమెజాన్లో బుక్ చేయటాలు, మీషోలో బుక్ చేయటాలు అసలు అవి చేయనండి. ఎందుకంటే మ్యాక్సిమము కొనటాకే చూస్తాను. అంటే క్వాలిటీ సరిగ్గా రాదు అన్న కొద్దిగా ఫీలింగ్ మాట నాకు. ఎందుకంటే ఎన్నిసార్లు బుక్ చేసినా ఏది కూడా నాకు సరిగ్గా రాలేదన్నమాట. కొన్ని ఇంట్లో వస్తువులు అయితే బాగా వచ్చాయి, కానీ చీరల విషయంలో అయితే నేను దెబ్బతిన్నాను. ఓ 2-3 చీరలు అయితే బాగానే వచ్చాయి కానండి, తర్వాత నుంచి ఇంకా ఆప్ చేశాను సంవత్సరం నుంచి చీరలు కొనటం అనేది. కానీ సడన్గా నాకు ఈ కలర్ నచ్చింది, వైట్ నచ్చింది, వైట్ మీద ఈ ఫ్లవర్స్ బాగున్నాయి. చూసారు కదండి, సిల్వర్ అంచు కూడా చాలా బాగా నచ్చింది. నాకు నచ్చే వీడియో తీస్తున్నాను. ఎందుకంటే నాకు నచ్చిందంటే మీరు వీడియో ఎందుకు తీస్తున్నారో అని మీకు అనిపించవచ్చు. నచ్చిందండి చీర అయితే మీరు కూడా తీసుకుంటారనే ఉద్దేశంతో. ఇంత తక్కువ రేటుకి అయితే రాదు అసలు. శారీ వచ్చి 345 రూపాయలండి. మీషోలో బుక్ చేసుకున్నాను, చాలా బాగుంది అసలు నిజంగానే. క్వాలిటీ అయితే సూపర్ అండి, ఇంక చెప్పక్కర్లేదు. నాకైతే చాలా నచ్చింది. అంటే నచ్చితేనే కదండి ఎంత బాగా రెస్పాండ్ అవ్వాలి. నేనైతే మీకు అందరికీ చూపిద్దాం, మీరు కూడా తీసుకుంటారు. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. అఫీషియల్గా చక్కగా నీట్గా కట్టుకుని చిన్న ఫంక్షన్కి వెళ్ళినా కూడా సూపర్ అనమాట. అసలు అంత బాగుందండి, నాకైతే చాలా నచ్చేసింది. నా ఫేస్లో ఆనందానికి ఇంకా హంతులు లేవన్నమాట. అంటే ఫస్ట్ టైము ఇంత పర్ఫెక్ట్గా వచ్చింది శారీ. ఇది కట్టుకొని కూడా మీకు షార్ట్ వీడియోలో కూడా పెడతానండి, ఒకసారి అయితే చూడండి. నాకైతే చెప్తాను కదండి, ఆ అంచు బిరుస్తు అన్నది కూడా లేదన్నమాట అండి, అంత బాగుంది. ఇక్కడ ఆవు దూడ ఇలాంటివన్నీ ఉన్నాయండి. వీటి కోసమే తీసుకున్నాను నేను శారీ. పర్ఫెక్ట్గా నేను అనుకున్నట్టుగానే వచ్చింది. అసలు చీర చాలా బాగుంది. అసలు నాకేంటో ఆనందం మాటండి, మీకు చూపిస్తున్నానే కానీ చాలా ఆనందంగా అనిపిస్తుంది. మీకు చెప్పాలి, మీకు చూపించాలి. నేను కొనుక్కున్నది ఏదైనా కూడా నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ చూపించడమే నాకు ఇష్టపడుతున్నాను. ఫస్ట్లో బయట పెట్టకూడదు, యూట్యూబ్ ఛానల్ చేస్తున్నాము, ఇవన్నీ బయట పెడితే అందరూ చూసేస్తారు అన్న ఫీలింగ్ అనేది ఫస్ట్ నాకు బాగా వచ్చిందండి. తర్వాత ఏంటి మనల్ని ఎంతగా ఆదరిస్తున్నారు, ఎంతగా మన ఫ్యామిలీ మెంబర్స్ అయ్యారు, అలాంటి వాళ్ళకి మనము అన్నీ చూపించాలి కదా, మన మంచి చెడ్డ కూడా అనేసి ఇంకా నేనైతే వీడియోలో అయితే చీర పెట్టడం జరిగిందండి. చీర పెట్టడానికి ఎంత వివరణ ఇవ్వాలా అని మీరు అనుకోవచ్చు, కానీ నాకు ఇది చాలా ఎక్కువ. చీర అయితే నిజంగా చూసారు కదండి, ఆవు దూడ కింద దూడ కూడా ఉందండి. నేను మీకు సరిగ్గా చూపిస్తున్నానో లేదో నాకు తెలియదు, కానీ నాకైతే చీర చూసే కొద్దీ నాకు ఇంకా చూడాలనిపిస్తానే ఉందండి. అంత బాగా నచ్చింది నిజంగానే. మీలో ఎవరైనా తీసుకోవాలంటే నిరభ్యంతరంగా తీసుకోవచ్చండి. మరి పెద్దవాళ్ళైనా కట్టుకోవచ్చు నిజంగానే. దీంట్లో వైటే కదండి, చాలా కలర్స్ ఉన్నాయి, మంచి మంచి కలర్స్ ఉన్నాయి. నాకైతే వైట్ అంటే ఇష్టం అన్నమాట. వైట్ మీద పింకు, రాణి కలరు అలాగుంటే చాలా ఇష్టపడతాను నేను. ఇంక ఏ కలర్ అని, ఈ కలర్ అని ఏం కాదు, మీకు కట్టుకొని చూపిద్దాము ఒకసారి. నేను షార్ట్ వీడియోలో పెడతానండి. నాకైతే చాలా నచ్చేసిందండి అసలు చీర. మీకు కూడా నచ్చితే, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సపోర్ట్ కూడా చేసుకోండి, సపోర్ట్ చేయండి, మర్చిపోవద్దు. అసలు నాకు యూట్యూబ్ స్టార్ట్ చేశాను కానీ వ్యూస్ కూడా రాలేదు. అంటే వ్యూస్ అంటే ఇవి కాదండి, వాచ్ అవర్స్ రాలేదు. మళ్ళీ ఒక సంవత్సరం నుంచి చేస్తాను అనమాట. నచ్చితే లైక్